హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో గోరుచిక్కుడుకాయల కర్రీ అండి. కూర అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు, బట్ హెల్త్కి మంచిదని అప్పుడప్పుడు తింటాము. బాగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో 2 విజిల్స్ వేయించుకోవాలి తక్కువ వాటర్తో. చూసారా ఎంత తక్కువ వాటర్ ఉన్నాయి. ఎక్కువ వాటర్తో ఉడికించుకున్నా కూడా అందులో బెనిఫిట్స్ ఉండవు. సో చూసారా, బాండీలో ఆయిల్లో వేసుకొని అందులో తాలింపు గింజలు ఎక్కువ వేసుకోవాలి ఫ్రైకి. వెల్లుల్లిపాయలు కూడా బాగా కొట్టుకొని వేసుకొని బ్రౌనిష్కి వచ్చే వరకు ఆనియన్స్ వేపుకోవాలి. ఎప్పటికెప్పుడు కూడా మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వడపోసుకున్న చిక్కుడుకాయలని మనం అందులో వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి బాగా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. బౌల్ మూమెంట్స్ బాగా వస్తాయి. కాన్స్టిపేషన్కి మంచిది. ఇంకోటి ఏంటంటే మన బాడీలో టాక్సిన్స్ అన్నీ కూడా ఇది రిలీజ్ చేస్తుందండి. హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు తినండి. అలాగే మీకు కూడా ఎవరికన్నా ఈ కర్రీ ఇష్టం లేకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మా ఇంట్లో ముద్ద పెసరపప్పు అండి. ఇది కందిపప్పు కన్నా నాకు పెసరపప్పు ఎందుకో చాలా ఇష్టం. మీకు కూడా అలానే ఇష్టమా? కామెంట్ చేయండి.